వైసీపీ అధినేత మతి భ్రమించి మాట్లాడుతున్నారని ఆయన వెంటనే చికిత్స చేయించుకోవాలన్నారు మైనారిటీ న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్. ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి పూటకో మాట ఎలా మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. జగన్ మావిగన్ విధానంతో ఎన్నికలకు వెళితే తాము అభివృద్ధి నినాదంతో ముందుకెళ్తున్నామంటున్న మైనారిటీ న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ తో మా ప్రతినిధి హరికిషన్ ఫేస్ టు ఫేస్ చూద్దాం. అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మావిగన్తో తాము ఎన్నికలకు వెళ్తామని తమ మేనిఫెస్టోలో పెడతామని చెప్పడం జరిగింది. అమరావతికి సంబంధించి అది అలాగే కొనసాగుతుంది, కానీ తమ నినాదం తమ విధానం మావిగన్ అంటున్నారు. మరి దీనికి సంబంధించి మాట్లాడించే ప్రయత్నం చేస్తాం. మనతో సీనియర్ ఎవరైతే పొలిటీషియన్ ఉన్నారో అలాగే న్యాయశాఖ మంత్రి మరియు మైనారిటీ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు వైసీపీ అధినేత మావిగన్ అనేటువంటి నినాదంతో విధానంతో ముందుకెళ్తాం, మేనిఫెస్టోలో అదే పెడతామని చెప్తున్నారు. ఎలా చూస్తారు దాన్ని? గొడ్డలి పార్టీ అని పెట్టమనండి. ఇట్లా గొడ్డలి పార్టీ కదా అది. మావిగా ఇప్పుడు పిచ్చోళ్ళ మాటలు మాట్లాడినట్లండి. అమరావతి ఎస్టాబ్లిష్మెంట్ ఉంది, పార్లమెంట్ పాస్ అయిపోయింది. మళ్ళీ వచ్చిన తర్వాత మావిగా అంటే ఎవడు నమ్ముతాడు? ఎవడు నమ్ముడు. అయిపోయింది. అల్జిమర్ వచ్చేసింది. ఇప్పుడు ఎప్పుడైతే పవర్ లాస్ట్ అయినాడో అప్పటి నుంచి అల్జిమర్ వచ్చేసింది. అల్జిమర్ వచ్చిన గురించి ఏం మాట్లాడతామా అంటే కూడా ఎవడన్నా కాన్షియస్లు ఉంటే ఆ మాట చెప్తాడా? మావిగాన్ అని ఎందుకు పేరే అది మావిగాను? ఏం నాకెడతా కాలే. మావిగాన్ అంటే నాకెడతా. మచిలీపట్నం ఎక్కడ, విజయవాడ ఎక్కడ, గుంటూరు ఎక్కడ కలిపి అమరావతి రెండింటి మధ్యలో ఉంది. దాన్ని కలిపి అమరావతి మరి క్యాపిటల్ ఉండాలని చెప్పి కోరుకుంటే మావి గన్నులు ఈ గన్నులు ఆ గన్ను ఎప్పుడు గన్నులు ఆలోచన తప్ప వేరే ఆలోచన లేదా? ఏదో డెవలప్ చేయ ఇందాక చెప్తే మైనార్టీ ఏం చేసినావా? ఆయన సొంత నియోజకవర్గం అన్ని ఎక్కువ మైనార్టీస్ పెట్టుకున్నాం. ఏం చేసినా వాళ్ళ బాగోగుల కోసం సమాధానం చెప్పు, డిబేట్ చేసి పెట్టుకో. అమరావతి లాంటి ప్రాంతానికి సంబంధించి స్టార్టింగ్ నుంచి కూడా అభివృద్ధి చేయాలన్నా అధిక భాగం ఖర్చు పెట్టాలి. అదే అంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఈ ప్రాంతానికి సంబంధించి అతి తక్కువతో మంచి నగరాలను నిర్మించుకోవచ్చు అనేటటువంటి విధానం తమది. దాంతోనే ముందుకెళ్తామంటున్నారు. ఎలా చూడొచ్చు దీన్ని? అమరావతి అయిపోతుంది, ఇంకేముంది? 2 ఏళ్ళు అయిపోతుంది. విశాఖపట్నం అని చెప్పాడు, ఏం చేశాడు? అది ఋషికొండ ఏమైంది దాని పరిస్థితి? 450 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అటు ఇటు కాకుండా ప్రభుత్వ సొమ్ము సర్వనాశనం చేశాడు. సర్వనాశనం అయిపోయింది. ఎవరితో సొమ్మది? ఎవరి కోసం అది? ఇప్పుడు మళ్ళీ తీసుకొచ్చి కడతాను. ఇప్పుడు అల్జిమర్ వచ్చినట్టు మనం మాట్లాడేది. ఇప్పుడు కాన్షియస్లో ఉంటే మాట్లాడితే చెప్తాం. కానీ ఆయన అల్జిమర్ వచ్చినట్టు మాట్లాడితే మామీగన్ అంటాడు, గుడ్డలి పార్టీ అంటాడు, అది చేస్తే వచ్చేది చేస్తా అంటాడు, పోలీసులు గుడ్డలు ఇప్పుతారంటాడు, సప్త సముద్రాలు దాటిపోయినా కూడా వదలంటాడు. మాల్పాకి రాయినా ఏమైనా సప్త సముద్రాలు దాటిపోతున్నా అక్కడ మాయల్ పకీర్ పాత సినిమా చూస్తుంటే మేము మాయల్ పకీర్ లేకుంటే పకీర్ వాళ్ళు ప్రాణం అంతా చిలుకల్లో రామచిలుకల్లో కప్పల్లో పెడుతుండ్రు. అట్లా ఈయన ప్రాణం అట్లా. దానికి ఏం మాట్లాడదు? ముఖ్యమంత్రి చేసిన వాడు ఎట్లా ఉండాలా? ఎంత డిస్టెన్స్కి ఉండాలా? ప్రజలకు ఏం చేస్తాము అనాలా? వస్తే ఈ పని చేస్తా, ఆ పని చేస్తా చెప్పుకోగాని నేను వస్తే ఆ పని చేస్తా, పనికి మళ్ళీ పని చేస్తాడు ఎట్లా? కాబట్టి ప్రజల్లో నమ్మకం పోయింది. నమ్మకం పోగొట్టుకున్నాడు. ఎందుకు అనవసరం ఊరికే. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదు, విచారణకి పిలుచుకు వెళ్ళి కనీసం శవాలను కూడా అప్పగించలేని పరిస్థితి, అంత దారుణమైనటువంటి పరిస్థితిలో కూటమి ప్రభుత్వం ఉందని చెప్పేసి ఆరోపించారు. ఏం చెప్తారు? ఇమ్మీడియట్లీ పోయారు ముఖ్యమంత్రి గారు. ఇన్సిడెంట్ జరిగితే ఏదైనా కానీ ఇమ్మీడియట్ పోయి ఒక్కొక్కరు 25 లక్షలు ఇచ్చిండు. నేను ఎప్పుడైనా ఇచ్చినాడు? జేబు నుంచి ₹1 ఇచ్చినాడా? 10 పైసలు ఇచ్చినాడా? అధికారంలో లేనప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి డబ్బులు ఇచ్చింది. అధికారం కోల్పోయిన తర్వాత కూడా ఇవాళ ప్రజలకు ఆదుకోవాలి. జరిగి ఇన్సిడెంట్ జరిగితే ఆదుకోవాలి. నేను ఎప్పుడైనా ₹1 ఇచ్చినాడు ఎవరికన్నా అని ఆయన గురించి ఎంత తక్కువ మాట్లాడితే మంచిది. వద్దు ఆయన గురించి ఇంకా వదిలే. చివరిగా చెప్పండి సార్, సో ఏ మేనిఫెస్టోతో వాళ్ళు ముందుకు వస్తామంటున్నారు? అలాగే అమరావతికి సంబంధించి కుటుంబ ప్రభుత్వం ముందుకు వెళ్తామంటుంది. ఎలా ఉండబోతుంది? అమరావతి ఇస్ ఎక్సలెంట్. అమరావతి మన క్యాపిటల్. పార్లమెంట్లో పాస్ చేసాము, అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసాము. అమరావతి మన చంద్రబాబు నాయుడు బ్రైట్ షీల్డ్ అది. మనం అందరినీ అడిగి చెప్పాడు. ఆయన ఈయన చెప్పాడా అసెంబ్లీలో 50,000 ఎకరాలు కావాలని. మళ్ళీ అప్పుడు ఒక మాట, ఇప్పుడు ఒక మాట. మళ్ళీ ఇప్పుడు తర్వాత 3 రాజధానులు. ఇప్పుడు మావిగన్ను ఆ గన్నేమో నాకైతే తెలియదు. ఇట్లాంటి మాటలు మాట్లాడుతూ ఎవడు నమ్ముతాడు? లాస్ట్ స్టేజ్ దాటిపోతా ఉంది, పెరిగిపోతా ఉంది అల్జిమర్. దాన్ని ఎవడేం చేయలేడు, దేవుడే కాపాడాలా. థ్యాంక్ యూ సార్. వైసీపీ అధినేత ప్రస్తుతం పూర్తిగా తన విధానాలకు విరుద్ధంగా వెళ్తున్నాడని పూటకొక మాట మాట్లాడుతూ తన నమ్మకాన్ని ప్రజల వద్ద కోల్పోతున్నటువంటి పరిస్థితి అయితే ఉందని, తాము మాత్రం అభివృద్ధి నినాదంతో అమరావతితో ముందుకు వెళ్తామని, ఆయన మావిగనైనా 3 రాజధానులైనా తమకు ఎటువంటి ఇబ్బందులు లేవని స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి మైనారిటీ మరియు న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్. కెమెరామెన్ తేజాతో హరికిషన్, హెషం టీవీ.